ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్లో జరిగిన కార్యక్రమానికి మంత్రి వాకెటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లోబల్ టూరిజం న్యూ అవెన్యూస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్, ప్రొఫెసర్లు శ్రీనివాస్, చెన్నప్ప, శేఖర్ 1000 మంది పాల్గొన్నారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని ఎన్నో ఏళ్ల కళ అన్నారు మంత్రి వాకెటి శ్రీహరి. వర్సిటీ నుండి వెళుతున్న ప్రతిసారి ఇక్కడికి వచ్చి మాట్లాడాలని అనుకునేవాడినని, ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా ఇవాళ తన కళ నెరవేరిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యం కావాలని, మరీ ముఖ్యంగా టూరిజం అభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు. కూడా ఉవ్వెత్తున ఈరోజు ప్రపంచ అందాలని తలదన్నే విధంగా కూడా తెలంగాణలో కూడా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ టూరిజం అవేర్నెస్ కోసం ఖచ్చితంగా వారం రోజులు మనంలో 6 రోజులు పనిచేసిన ఒక 2 రోజులు మనం ఖచ్చితంగా ఈ ప్రాంతాలను వీక్షించి ప్రకృతిని ఆస్వాదించే విధంగా కార్యక్రమాలను తీసుకోవాలన్న ఉద్దేశంతో టూరిజం కూడా ఎకనామీ పెరగాల, 15-20% పెరగాలంటే ఖచ్చితంగా కూడా ఈ ప్రకృతి మనం ఇక్కడ కూడా చెప్తూ ఉంటాం. కొన్ని దేశాలు అయితే టూరిజం మీదనే డిపెండ్ అయి బతుకుతూ ఉన్నాయి. అట్లా కాకుండా మన దేవుడు ప్రకృతి ఇచ్చినటువంటి మనం అందాన్ని కూడా మనం చూపెట్టే పరిస్థితులు లేవు. కాబట్టి దాని దిక్కు మనం అంతా కూడా ఆలోచింపజేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మా ఉస్మానియా క్యాంపస్ మా దీనిలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా యువత తలుచుకుంటే పెద్ద విషయం కాదు. ఈ తిక్క రీల్స్ అని అవన్నీ ఇవన్నీ చేసి పోస్ట్ చేసే కంటే ఈ మన 33 జిల్లాలకి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఈ విద్యార్థులతో తలుచుకుంటే మన తెలంగాణ రాష్ట్రం మారుమూల గ్రామాల్లో అందాలని ఖచ్చితంగా ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, ఒక నంబర్ ఇవ్వండి, ఆ నంబర్కి అందరూ కూడా మెసేజ్ చేస్తారు, ఫార్వర్డ్ చేస్తారు. ఖచ్చితంగా దాని ప్రకారంగా మనం ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో కూడా